యువత ఏ స్థాయిలో చెడిపోతుంది అనేదానికి నిదర్శనం ఇదే. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే, మనం గతంలో కూడా చూసాం. చాలాసార్లు చాలా సందర్భాల్లో పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళినటువంటి లెక్చరర్స్కి నన్ను పాస్ చేయండి, లేదంటే మా నాన్న చంపేస్తాడు, మా నాన్న కొడతారు, లేదంటే పనికి పంపిస్తారు, ఇలాంటివి పేపర్లలో కనిపించేవి. ఇది మనం చూసేది. సో ప్రస్తుత పరిస్థితులు ఎలా తయారైనవి అంటే, ఇటీవల ఒక సినిమా వచ్చింది కోర్ట్ అని. దాని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, సినిమా పేరు చెప్పాను కాబట్టి మీకు క్లారిటీ వస్తుంది. సో ఇదే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నటువంటిది. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవటం, సోషల్ మీడియా ప్రభావం విద్యార్థుల మీద ఏ స్థాయిలో ఉంది అనడానికి ఇది నిదర్శనం. ఎందుకు అంటే, ఇటీవల కర్ణాటకలో జరిగినటువంటి 10th క్లాస్ పరీక్షల్లో ఒక విద్యార్థి రాసినటువంటి పేపరు, ఆ పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నటువంటి టీచర్కి షాక్ గురి చేసింది. ఏంటి అంటే, వాల్యుయేషన్కి తీసుకున్నటువంటి టీచర్కి అతను ఆ పేపర్లో రాసినటువంటి కంటెంట్ కనుక చూసినట్లయితే మొత్తం ఎగ్జామ్ అంతా కూడా తన లవ్ స్టోరీ రాయటం జరిగింది. సో ఇదివరకు కొంతమంది సినిమా స్టోరీలు రాసామని చెప్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇది సొంత ప్రేమ కథ. సో ఇది ఎగ్జామ్ పేపర్లో మొత్తం నింపేసి చివరిలో ఇచ్చినటువంటి నోట్ ఏంటి అంటే, సార్ దయచేసి నన్ను పాస్ చెయ్యండి, 10th క్లాస్ పాస్ అయితే తప్ప నీతో ప్రేమ కొనసాగించను అని చెప్పి నా గర్ల్ ఫ్రెండ్ కండిషన్ పెట్టింది. సో నా ప్రేమ బతకాలి అంటే మీరు నన్ను పాస్ చేయాలి, నా ప్రేమ మీ చేతుల్లో ఉంది, ఈ 500 రూపాయలు తీసుకుని టీ తాగండి అని చెప్పి ఒక 500 నోటు కూడా ఆ పేపర్ల మధ్యలో పెట్టి బండిల్లో ఇచ్చాడు. సో ఇది వాల్యుయేషన్కి వచ్చినటువంటి టీచర్ ఇది చూసి షాక్ అయ్యాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. సో ప్రస్తుతం పరిస్థితులు ఇంత దారుణంగా తయారైనటువంటి పరిస్థితి, ప్రేమను గెలిపించుకోవటానికి ఎగ్జామ్ వాల్యుయేషన్ చేయడానికి వచ్చిన టీచర్లకి 500 రూపాయలు ఇచ్చి టీ తాగమని చెప్పి నా ప్రేమను గెలిపించండి అని పెట్టినటువంటి మహానుభావుడు. దాని బదులు చదివితే పాస్ అయ్యేవాడు కదా. ఇది పరిస్థితి.